మక్కువగా పెంచుకున్నారు, మాటలు నేర్పారు, చిలక పలుకులు వింటూ మురిసిపోయారు. మురిపంగా పెంచుకున్న ఆ చిలుక ఓ రోజు ఎటో ఎగిరిపోవడంతో యజమాని ఆవేదన వర్ణనాతీతమైంది. గ్రామంలోనే మరొకరింట్లో చిలుక బందీగా ఉందని తెలిసి ఆ ఆవేదన మరింత ఎక్కువైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన కొత్తపాలెం నివాసి బండారు దొరబాబు ఓ పక్షి ప్రేమికుడు. స్థానికంగా వస్త్రాల వ్యాపారం చేసి ఆయన 80,000 రూపాయలు పెట్టి ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ జాతి చిలుకను కొని ప్రేమగా పెంచుకుంటున్నాడు. ఇటీవల ఆ చిలుక పంజరం నుంచి ఎగిరిపోయింది. చెప్పు. చిలుక కోసం అన్వేషిస్తుండగా తమ గ్రామంలోనే వేరొకరింట్లో ఉన్నట్లు సమాచారం వచ్చింది. ఆ ఇంటికి వెళ్లి చిలుకను ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డా కొంత నగదు సైతం ఇస్తానంటూ చెప్పినా ఆ ఇంటి యజమాని స్పందించడం లేదు. తమ వద్ద లేదంటూ ఆ ఇంటి యజమాని చెబుతున్నాడు. దీంతో చేసేది లేక చిలుక యజమాని పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. రెగ్యులర్గా ఎలా క్లీన్ చేస్తాం అలా క్లీన్ చేద్దాం అని చెప్పి బయటికి తీసానండి. తీస్తే అది సడన్గా సౌండ్ వచ్చేటప్పటికి బెదిరిపోయి ఎగిరింది. దానికి ఈ ఏరియా కొత్త అండి. ఒక 6 months బ్యాక్ తీసుకొచ్చాను ఇక్కడికి, ఈ ఏరియాకి. నేను కొత్తపాలెంలో ఉంటున్నానండి. అయితే అది ఎగిరి ఎవరో ఒకరి ఇంటికి అయితే వాళ్ళడం జరిగిందని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారండి మాకు. వాళ్ళ ఇంట్లోనే ఉంది పక్కాగా చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి వెళ్ళామండి. మామూలుగా అక్కడ తర్వాత లోకల్గా వాళ్ళందరినీ అడుగుతుంటే వాళ్ళు కూడా మనుషులండి, వాళ్ళతోటి మాకు తర్వాత ఫ్యూచర్లో ఇబ్బంది ఉంటుంది, మేము చెప్పామని మా పేర్లు తెలిస్తే మాకు చాలా ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారండి. నేనైతే దీని మీద కంప్లైంట్ అయితే ఇవ్వడానికి వెళ్తున్నానండి. మనకు పోలీసులు కూడా న్యాయం చేస్తాయండి. వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞతలు చూపించుకుంటానండి. అది 3 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉందండి. దాని బాండింగ్ మాకు వేరేగా ఉందండి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు. నవీన్, కోనసీమ జిల్లాలోని కాట్రేనికోన మండలంలో విచిత్రమైన కేసు పోలీసులకి సంకటంగా మారిందని చెప్పాలి. తన పెంపుడు చిలక ఎగిరిపోయిందని తెచ్చి పెట్టాలని చెప్పి స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ చిలకను పట్టుకోవడం ఎలాగో తెలియక పోలీసులు తలపట్టుకుంటున్నారు. కాట్రేనికోన ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి దాదాపు ₹1,00,000 విలువైన ఒక చిలకను తెచ్చుకొని పెంచుకుంటూ దానికి ముద్దుగా చార్లీ అని పేరు కూడా పెట్టుకున్నాడు. అయితే 2 రోజుల కిందట ఇంట్లో శబ్దాలు భారీగా రావడంతో చిలక భయపడి ఎక్కి పక్క గ్రామంలోకి వెళ్ళిపోయింది. సమాచారం తెలుసుకుని పక్క గ్రామంలోకి వెళ్లి ఆరా తీసిన సరే చిలక జాడ లేకపోవడంతో ఇప్పుడు ఆ వ్యక్తి తనకు చిలక తెచ్చిపెట్టాలని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయడం పోలీసులు తలపట్టుకున్నారని చెప్పాలి. నవీన్.